ఆ పన్నే నేను ఒక నీ బోర్డు మారాలి చెప్పాడు. మీ అక్కకి తగ్గిందిరా, నువ్వు వాడకపో, నువ్వు లైన్ అయింది అని చెప్పాడు. సరే నేనేం చేశాను, ఆ సెంటర్కి వచ్చా, ఉప్పాళ్ళ సెంటర్కి నరసపల్లి దిగి. అయ్యా ఏంది బంధు ఆడుతున్నావు అంది. ఇచ్చే సంగతి బాబు ఇట్లమ్మా, నమ్మితే సొమ్మయ్యా, నమ్మపోతే ఏది లేదని అంద ముసలమ్మ. ఎవరు ఎక్కడ? ముప్పాళ్ళలో ఒక ఆమె నీకు చెప్పింది. చెప్పేటప్పటికి సరేనమ్మా, దేవుడు స్వామి నమ్మకం ఎట్టమ్మా, ఏంటి నా బాధ దేవుడు సరికమ్మా. మరి బాధపడే వాళ్ళకి మనకు తెలుసు కానీ తెలుసు, వాళ్ళకి తెలియదు కానీ అన్నా స్వామి అన్నాక లేదు చెప్పుకొచ్చింది. అయ్యా నేను ఒకళ్ళకి డబ్బులు ఇచ్చా, వాళ్ళు ఇలా కొడుకులు నన్ను కోత పెడుతున్నారు. స్వామి నన్ను కోత పెడుతున్నారు, చచ్చిపోయే లెక్కలో ఉన్నారు, నన్ను చూస్తలేదు, నాకు ఆ సొమ్ములు ఆయన బాగా డబ్బులు ఇప్పి స్వామి నీకు నిలువు దోపుడు ఇస్తాను అని అనుకుందంట. ఇక్కడే ఈ స్వామికి ఇస్తాను. ఈయన ఆ పనే 2వ రోజు తీసుకొచ్చి ఇచ్చారు. అబ్బో, మరి అది ఆమె పేదరికంలో ఉండి కూడా ఆమె బాధ పేద ప్రజలకి ధనవంతులకి ఎవరు చెప్పుకోకుండా మరి ఏడ చెప్పిందంటే మరి ఆమె తీర్చిందంటే మరి ఆమె నమ్మకం ఉండట్టేగా. సరే నమ్మయ్యా, ఏమి లేదు. అక్కడ తండ్రి ఆంజనేయ స్వామి దగ్గర చెల్లెలు మీ యాదవులు అతనే పూలు కోసురా నాన్న అన్నయ్య, తల్లిగారు చెప్పిందండి అమ్మాయి పూలు కోసురారా, సంజీవి చెట్టు ఉందంట, పూలు అంటే కోసుకొస్తానమ్మా అని మేకలు దొరుకుని వచ్చాడంట స్వామి. ఎవరు కొడుక? అమ్మాయి చెల్లెలు అన్న వచ్చి అమ్మ అట్టా కోసుకొస్తాను చెల్లిరా అని అన్నాడంట. పూలు కోసుకుని ముడేసుకుని అంత లెక్కపోయాడంట. ముడిగానే ఉన్న పూలు. అబ్బో, మరి అంత అద్భుత కార్యాలు జరిగింది, మరి వీళ్ళేమో ఏడకపోయి పోతాను అంటున్నా. అదే స్వామి నువ్వు నాకు దొరికావులే, మంచి స్వామి దొరికావు కానీ చూసావా, నీది ఒక అద్భుతం, ఆమె నీకు చెప్పింది అది ఒక అద్భుతం. ఈయన ఆ పని చెప్పింది చెప్తే మళ్ళీ వెళ్ళాడంట. మళ్ళీ కోసుకుని వచ్చినా కూడా అట్టాగే ఆ చెట్టునే ఉన్నాయంట పూలు. ఇక్కడ వచ్చేటప్పుడు ముప్పాళ్ళలో ఆ చెల్లెలు గణాసారి అయ్యి ఎరా చెప్పకుండా కోసుకొస్తావు పూలు అని ఒకరం పెరిగి ఊరి మీద పడి ఏది ఈమెకు తెలియకుండా మళ్ళీ పోయిండు. అబ్బో, ఒకసారి పూలు కోసుకొస్తే మాయమైపోయినాయి, ఈతను ఆశపడి మళ్ళీ పోయిండు ఆమె ఆజ్ఞ తీసుకోకుండా. మళ్ళీ ఇచ్చేసావు, నువ్వు కోసుకోతామని చెప్పి గణాసారి చెల్లెలు ఊరి మీద పడేటప్పటికి అప్పుడు గొడ్డకి మనుషులకి కర్రలాగా గుడ్డుకు దద్దుర్లు గుడ్డు అల్లాడిపోతున్నాయంట, జరాలు వచ్చి గుడ్డు మనుషులు కాడ. ఆ తండ్రి ఊరి మీద పడి ఎరా నన్ను కొలుతూ మర్చిపోతున్నారు మీరు, చమరాలు వెయ్యి నాకు పానకాలు వెయ్యి ఇయ్యి అని ఈ మహానుభావులు శివుడు ఆంజనేయ స్వామి వీళ్ళంతా ఇదయ్యి మహానుభావులు నా వల్ల ఏం తెప్పించాడారా. రాదులే అసలు భయపడే పని లేదు, నువ్వు ఇబ్బంది లేదు చెప్పు. నేను రా, నువ్వు వెళ్తే వెళ్ళిపో, ఇబ్బంది లేదులే. ఈయన స్వామి ఆ పని వచ్చి చెప్పింది. తర్వాత ఈయన ఇవన్నీ చేసుకుని గ్రామం మొత్తం ఒకటయ్యి తండ్రికి మేళాల తాళాలతో పానకాలతో వడపప్పులతో పొంగళ్ళతో బేదెల్లి వచ్చినాక 3వ రోజుకి తగ్గుమైపోయింది. ఒక్క దెబ్బకే వీళ్ళందరూ ఎప్పుడైతే ఏకమయ్యి అయ్యో ఓ దంజోలు బామాకు మంచోడి చూసివా బుట్టతోలు కూడా పోలా, వేరే లెక్క అయితే బుట్ట దగ్గరికి పోయి బుట్టలో ఏముందో గెలుగుతాయి, ఏది ఇంకెవరు బుట్టలు అన్నైతే అంతే లెక్క. ఈయన పనే అక్కడి నుంచే మళ్ళీ చెప్పింది ఆ తల్లి, అయ్యా మీ వాళ్ళు అతను మేకలకి మళ్ళీ కట్టెలు కొట్టుకొస్తానికి వెళ్ళాడు ఏంటి, కాలు జబ్బ తెగింది, లోపల పోయి ఆయాకు కోసుకుని సంజీకొండ పోయి కట్టు పసర పిండాడు, కిందకు వచ్చాడు అతుక్కుపోయింది అని చెప్పింది. సంతోషం.
నువ్వు నమ్మితే సొమ్ము, నమ్మబోతే అంటే ఆమె నీకు పూల గురించి దెబ్బ గురించి 2 అద్భుతాలు నీ చెవునేసింది బాగా. నువ్వు ఆ కష్టాల్లో ఉన్నావు కాబట్టి నీకు ఆ సంకేతాన్ని చెవునేసి నిన్ను ఇంకా గట్టిగా ధైర్యం వచ్చేటట్టు చేసింది. నేను కొండ ఎక్కుతాను అనుకున్నానా? మరి ఇప్పుడు సపోజ్ నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 78 ఏళ్ళు. 78 సంవత్సరాలు. మరి ఈ వయసు మాకు ఎదురవుతాయి చంపలు. 10 మంది 20-30 ఉంటాయి, దడుతారు అందరూ. నేను ఏమన్నా పొలం వెళ్తా, దండం పెట్టుకుంటే మెదలకుండా పొలం వెళ్తా. నా ఎంబట మీరు ఏమి రండి అమ్మా, ఏం అనబాపండి ఆ స్వామి అని అంటే నా ఎంబడబడి వచ్చారు. ఏమో ఎవు పెద్ద నవ్వు మహా ఇదిమతుడు నువ్వు అని అంటారు. అయ్యా ఏమో అని అర్థం మనం. అయితే ఇంకప్పుడు నీకు కాలు ఇంకా కంట్రోల్ అయ్యా. అయ్యో కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ కాచారు. 3వ వారం వచ్చాడయ్యా. ఎక్కే కుందికి ఆయాకు కోసుకుంటా తింటా నడుచుకుని ఆ జనంలో అసలు పైకి వచ్చేటప్పటికి 15 ఏళ్ళు అయింది కదా, 10-15 ఏళ్ళు అయింది. 2 డాక్టర్లు పెద్ద డాక్టర్లు చెప్పారు. నేను అనుకుంటా అసలు ఆ రకంగా సాగింది. ఒక్క దెబ్బకే నేను రెత్తిరి బాధపడేది. ఒక్క దెబ్బకే ఆగింది అనుకుంటా. నేను అసలు చచ్చిపోతాను. సరేలే, ఒకటి ఆగితే ఆగింది. దృఢంగా విశ్వాసం ఉండి నమ్మకం ఉండోళ్ళకి మాత్రం ఆగల. చూసివా, ఆగితే ఆగింది. కోట్లల్లో ఒకడ్రా వాడు అన్నట్టు ఇప్పుడు నా వాళ్ళు అంటానికి నమ్మకానికి మాత్రం ఆగల. ఇప్పుడు నువ్వు వచ్చు, నేను వచ్చా, ఇద్దరం కలిసి. మరి ఆడ నుంచో నేను తీసుకుంటూ వస్తున్నా, వీడియోలు తీసుకున్న అబ్బాయి కదా ఈ అబ్బాయి అనుకోవాలి లెక్క. అయితే స్వామి అన్నం అంటే మరి మన ఇద్దరికి లింక్ కలిపినట్టేగా ఆయన. నీ మనస్తత్వానికి నా మనస్తత్వానికి లింక్ కలిపి నీ స్టోరీ మళ్ళీ దీంట్లో ఏపిచ్చి ఇద్దరిది మనస్తత్వం మంచి మనస్తత్వాన్ని ఏకం చేసిండు. మరి దాన్ని ఏమంటారు? నేను అయ్యనలా ఇంకా సంజీవ్ కొండ పాపండే మనుషులు దొంగలు కొట్టేస్తున్నారు. ఏది వాళ్ళ బిజినెస్ ఏంటంటే 5 పైసలు బెల్ట్ వేసుకోక తగ్గిపోయిందంటే నా ప్యాన్ ఆయన గుండె ఆపర్లు ఇస్తే ముట్టిగా ఉండే. అయితే బాధను ఇక్కడికి ఫస్ట్ సారి నేను వచ్చినప్పుడు చాలాసార్లు ఏమొద్దాం అనుకున్నా. తర్వాత ఏమైందిలే పోతే మనం ఏంది ₹1 ఖర్చే ఉంది పోనీలని చిన్నగా ఇల్లు పోయినప్పుడు అలా వస్తానే ఉంటాయి. ఇంక నేను 3వ వారం డాబా మీద పడుకుంటే తరిగి బసవదేవుడి రూపంలో వచ్చి కొడుతున్నాడు. సోమవారం తెల్లారబడి 2వ రోజుకి అసలు ఏం లేదు. 3వ వారంలో ఆ బాధ నీలో ఉన్న బాధని తరిం కొట్టేసేసాడు. అది ఉన్నంత కాలం ఏమో కదలలేకపోయావు. ఆ బాధను ఎప్పుడైతే తరిం కొట్టారో ఇంకా నీలో అయిపోయి నీకు ఓపిక వచ్చింది. అది సాధ్యం మోకాళ్ళు నొప్పులు వస్తాయి. ఒకరోజు మా పిల్లగాడు మనవడు ఏందో అది అదే అంటుంటే నేను ఇక్కడుంటే వాడేం చేస్తున్నా ఇంట్లోకి పోతాను రారా అంటే రాట్ల దగ్గరికి తాత అని ఇక్కడికి వచ్చా. ఇంకొక రోజు వచ్చి కాసేపు కూర్చొని పోయా. ఉరుకుతా వచ్చిండు తాత నేను వస్తా పోదాం మన ఇంటికని. ఇంకప్పుడు అనుకున్నా కొన్ని అనేది తొలగిపోతాయి, కొన్ని చోట్లకు పోయినప్పుడు అని అనుకునేవాడిని. మరి నమ్మకమేనయ్యా, ఏం లేదు. అది మంచిదే, నమ్మిన వాళ్ళకి ఏడైనా అంతే. ఏ వద్దు స్వామి, నమ్మకమే. అది నేను చెప్పులేసురాను కొండ కిందే, పొగ కాలుపుతా కొండ కిందే, మళ్ళీ కాల్చేది ఏంటి అగ్గిపెట్టి కిందే, చెప్పులు కిందే చెబుతానండి. అంతేగా మరి దరిద్రులు ఆ పని చేశారండి, నాకు అదే బాధ అవుతుంది. సరేలే, నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది మనకు లేదు స్వామి మటుకి. అది ఉన్నాడని నేను ఇప్పుడు ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తున్నాను. అయ్యా నమ్మిన వాళ్ళకి మాత్రం ఇబ్బంది లేదు. మహారాజ్ అన్నాడు మా ఈడాడే ఇక్కడ ఏమన్నా తీసుకొచ్చావు మమ్మల్ని అన్నాడు. సంజీవ్ కొండకాడు పడుకుంటూ వాడి పచ్చివత వచ్చింది అనకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే నా అనుభవంలో నేను తెలుసుకుంది ఇప్పుడు అదే. అర్ధరాత్రిగా డేబు తీసుకెళ్ళాడండి కిందకి. అప్పుడు
చెన్నైని తీసుకొస్తే చెన్నై ఇట్లా తలకాయ నొప్పి వచ్చిందంట, నేను చేపట్టుకు తీసుకెళ్ళాను, తగ్గింది అల్లుడు స్వామి కొండకు వచ్చినాక అన్నాడు. దేనికన్నాడు? నాకన్నా పెద్ద ఉందలే, ఉంది మనకి నమ్మిన వాళ్ళకి ఉంటుందిలే. గుర్తు పెట్టుకోను, ఏ స్వామి అయినా కానీ స్వామిని నమ్ము, నువ్వు వెళ్ళిన కాడ అనకూడదు తప్పు.